బతుకమ్మ రోజైతే ఎర్లీ మార్నింగ్ 6కే లేచిన. అదేందో ఫెస్టివల్ వైబ్ అనంగానే ఎర్లీ మార్నింగ్ లేసామనుకోండి, అంటే ఫెస్టివల్‌కి కొన్ని రోజులు అమ్మ తిడితే అప్పుడప్పుడు ఇంపార్టెంట్ డేస్‌కి మాత్రమే ఇంగ లేసి బ్రష్ చేసేసుకొని హాట్ వాటర్ తాగి కోన్ పెట్టేసుకున్నా. ఇంగ అమ్మ అప్పటికే లేచి పనంతా చేసుకొని దేవునికి దీపం కూడా పెట్టేసింది. ఇంగ స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి దేవునికి దండం పెట్టుకున్నా. అంతలోపు అమ్మ దేవుని కోసం రవ్వ లడ్డూలు చేస్తుంది. ఇంగ నేను కూడా ఒక చెయ్యి చేసిన అనుకోండి. అంటే నేను కూడా కొన్ని రవ్వ లడ్డూలు మంచిగా చేసిన. తర్వాత అమ్మ అవి తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి, ఇంక తర్వాత దేవునికి వండిన నైవేద్యం అంటే కొంచెం పప్పు, అన్నం, పెరుగు, ఆ రవ్వ లడ్డు దేవునికి నైవేద్యంగా పెట్టింది. గౌరమ్మని చేసింది. గౌరమ్మ దగ్గర మనమైతే ఏ పూలు బతుకమ్మలో వాడతామో అవన్నీ పెట్టింది, పూజించేసింది. ఇంకా తర్వాత 1:30 అయింది. ఇంకా అందరం కూర్చొని తింటున్నాం. ఇంకా తిన్న వెంబటే పని ఉంది. బతుకమ్మ కోసం కొంచెం ప్రిపరేషన్ అంటే పుత్తిరి, టేపుకి కలరు ఇవన్నీ స్టార్ట్ చేసింది మా అమ్మ. మా అమ్మ కలర్ అది తీస్తుంటే నేను ఎండలో పెట్టేసిన అవి.